నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 24, 2025 నాటి పంచాంగం ప్రకారము గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు అన్ని వివరంగా తెలుసుకుందాము. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మేషంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు వృషభంలోను, శుక్రుడు వృచ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహువు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మేషంలో చంద్రుడు రాహు ఉండడం వల్ల ఈ రోజు దేని మీద ప్రభావం చూపిస్తోందంటే కనుక ఆతృత, ప్రతిదీ ఫాస్ట్గా చేసేయాలి, తొందరపాటుతనము, వీటి మీద ఎక్కువగాను ధైర్యము, తొందరపాటు నిర్ణయాలు, ఆతృత పడ్డం వేరు, ఆతృతంగా తొందరగా ఫోర్స్బుల్గా నిర్ణయాలు తీసుకోవడం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అంశంలో మనకి మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే ఆత్మవిశ్వాసం రెట్టింపు ఉంటుంది, తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటారు, కానీ అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది, అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా స్థిరత్వంగా ఉండడము, మెరుగుపడడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో మాట భేదాలు కానీ గొడవలు కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి గురుబలం వల్ల ధనము, ఆరోగ్యము, కుటుంబంలో సౌఖ్యము మెరుగయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. పెట్టుబడులకు ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయము. దైవబలం కూడా మీకు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. పరిహారంగా పసుపుని, బెల్లాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే, ఏదైనా దేవాలయంలో కానీ ఏదైనా బ్రాహ్మణుడికి కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బుధుడు వక్రంగా ఉండడం వల్ల మీ మాటల్లో జాగ్రత్త అనేది ఎక్కువగా చూసుకోండి, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. అయితే డాక్యుమెంట్స్ సైన్ చేసే విషయంలోనూ, చెక్కుల మీద, డాక్యుమెంట్స్ మీద ఇలా ఏదైతే సంతకాలు చేస్తారో ఆ విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మిత్రుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రయాణ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని ఉదయం పూట సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మనసు కొంచెం అశాంతిగా ఉన్నప్పటికీ కొంచెంగా సర్దుబాటు అయ్యేటట్టుగా గోచరిస్తున్నది. అయితే కుటుంబపరమైన బాధ్యతలు మీ మీద ఎక్కువ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అది ఉన్న బాధ్యతలు కాకుండా కొత్త బాధ్యతలు కూడా కుటుంబపరంగా మీకు రావచ్చు, వాటిని తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా ఒత్తిడి కొంచెం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా చంద్రుడికి పాలను అర్ఘ్యంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు పరువు ప్రతిష్టలు పెరగడంతో పాటు అధికారులతో అనుకూలంగా ఉంటారు. ప్రభుత్వ పనులు ఏవైనా ఉంటే కనుక అవి త్వరగా పూర్తయ్యేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వం పరంగా ఎవరైనా జాబులకి అప్లై చేసుకున్నా అవి వచ్చేందుకు సూచనలు గోచరిస్తున్నాయి. ఆదాయంలో మంచి మార్పులు వస్తాయి, బలపడతారు. సంతాన సౌఖ్యం కనబడుతోంది. స్థిరచరాస్తులు కూడా అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ ఫలితం కూడా అదే స్థాయిలో అందుకుంటారు. అయితే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా కొంత సమతుల్యత అంటే బ్యాలెన్స్డ్గా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పరిహారంగా తులసి మొక్క దగ్గర దీపాన్ని పెట్టే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్ర బలం వల్ల ఇటు దాంపత్యంలోనూ, మీరు పనిచేస్తున్న రంగంలోనూ గౌరవ మర్యాదలతో పాటు మీ మాటకి మంచి ఆదరణ లభించే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో ఒప్పందాలు ఏమైనా చేసుకుంటే కనుక సక్సెస్ఫుల్గా ఉండబోతోంది. కళారంగంలో ఉన్న వారికి ఈరోజు అత్యంత అద్భుతమైన రోజుగా చెప్పొచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము మహాలక్ష్మి కవచాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు కనబడుతున్నాయి. రుణాలు తీర్చేందుకు అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శుభవార్త వింటారు. అయితే మనోధైర్యం కూడా మీకు పెరుగుతుంది. అదే మనోధైర్యంతో, అదే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. అయితే శత్రువులు మీ ఎదుటకి రాలేక పరాజయం పొంది పక్కదోవ పడతారు. అది పరిహారంగా మీరు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి.
ఈ రాశి వారికి సూర్య బలం వల్ల నాయకత్వ గుణాలు పెరిగేందుకు, ఉద్యోగంలో పదోన్నతి సూచనలు, అయితే దైవ సేవలో మనసు లగ్నమయ్యేటట్టుగా ఈ రోజు గోచరిస్తోంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా గురు మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు జపించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి స్థాన చలనము లేదా ప్రయాణ సూచనలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి, స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం అద్భుతంగా ఉండబోతోంది. అయితే పరిహారంగా శని భగవానుడికి నీలిరంగు వస్త్రాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శని భగవానుడు బలంగా ఉండడం వల్ల దీర్ఘకాలిక లాభాలు వచ్చే అవకాశము చాలా ఎక్కువగా కనబడుతోంది. సామాజికంగా గౌరవం పెరుగుతుంది. స్నేహితుల ద్వారా ఆర్థిక లాభాలు వస్తాయి. పరిహారంగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగడంతో పాటు గోచారంలో చంద్రబలం తగ్గి ఉంటుంది మీకు. దీని మూలకంగా మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు అన్నిటా గోచరిస్తున్నాయి. అయితే గురువు యొక్క అనుగ్రహంతో ఆ ఇబ్బందుల్ని సునాయాసంగా తప్పించుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు గురు బలాన్ని, గురు స్తోత్రాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అంటే గురు స్తోత్రాన్ని చదవండి, గురుబలం పెరగడం కోసము. ఆదాయం నెమ్మదిగా వస్తుంది, కానీ నికరంగా అయితే ఉండే ప్రయత్నం అవ్వదు. కుటుంబం మద్దతు ఉంటుంది. ఆరోగ్యం రీత్యా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చదివినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.